ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో యాసంగి వరి సాగులో ఎదురయ్యే సమస్యలు, యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం ఆడ మగ మొక్కజొన్న పంట సాగు, అలాగే దానిలో అంతర పంటల సాగుతో లాభాలు ఈ అంశం గురించి హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గోపాలాపురం గ్రామ రైతు ఎం నరసింగరావు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ముందుగా యాసంగి వరి సాగులో ఎదురయ్యే సమస్యలు, యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోటి చిరంజీవి గారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండించేటువంటి పంటల్లో అతి ప్రధానమైనటువంటి పంట వరి పంట. వానాకాలంలోను, ఎండాకాలంలోను అనగా యాసంగిలోను వరి పంటను ఎక్కువగా పండించడం అనేటువంటిది జరుగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా పెద్ద మొత్తంలో కూడా ఈ వరి పంట సాగు అనేటువంటిది ప్రధాన పంట సాగుగా రైతులు చేస్తూ ఉంటారు. మరి అలాంటి పరిస్థితులలో మరి యాసంగిలో వరి వేసేటువంటి రైతులకు ఎదురయ్యేటువంటి సమస్యలేంటి, ఎటువంటి యాజమాన్య పద్ధతులు రైతులు పాటించాలి, ముఖ్యంగా వరిలో వచ్చేటువంటి తెగుళ్ళు ఏ విధంగా వస్తాయి, వాటిని అరికట్టడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశాలపైన ఈరోజు మనకు వివరించడానికి గాను వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో వరి కీటక విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ చెప్పండి, ప్రస్తుతము యాసంగి వరి పంట అనేటువంటిది ఏ దశలో ఉందంటారు? ఇప్పుడు మనము మన రాష్ట్రంలో గమనించినట్లయితే అండి, ముఖ్యంగా మన జిల్లాలో చూస్తే చాలా చోట్ల మనకి ఈ యొక్క యాసంగి వరికి సంబంధించిన నాట్లు అనేది పూర్తి చేయడం అనేది జరిగింది. కొన్ని చోట్ల ఆలస్యంగా విత్తుకున్న వాళ్ళు కొంత ఇంకా వేయాల్సి ఉంది. సో అట్లా మనకి ప్రజెంట్ చూసినట్లయితే ఇప్పుడు చాలా చోట్ల ఏనుకునే దశలో ఉంది. కొన్ని ముందుగా నాట్లు వేసుకున్న పొలాల్లో పిలక దశలో మనకి వరి అనేది మన వరి పంట అనేది కనిపిస్తుందండి. అట్లాగే మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా గత 3-4 సంవత్సరాలను చూసినట్లయితే వరి అనేది మనకి వానకాలం మరియు యాసంగి సీజన్, 2 సీజన్లలో కూడా మనకి ఎక్కువ విస్తీర్ణంలో, దాదాపుగా వానకాలంలో ఎంతైతే విస్తీర్ణంలో సాగు చేస్తున్నారో అలాగే మనకి యాసంగి సీజన్ లో కూడా విస్తీర్ణం కానీ అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో మనకి వరి పంట అనేది సాగు అవుతున్నది. కాబట్టి మనకి ఈ వరి పంట అనేది యాసంగి సీజన్ లో చాలా ప్రధానమైన పంట. దాంట్లో మనకి రకరకాల సమస్యలు అనేది మనము చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం ఈ యాసంగి వరిని ఎలాంటి పురుగులు, ఎలాంటి తెగుళ్ళు ఆశించి నష్టం కలుగజేస్తాయంట? మనకి వానకాలంతో పోల్చినట్లయితే అండి, మనకి యాసంగిలో మొగి పురుగు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. వానకాలంలో వచ్చే పురుగులు ఆశించినప్పటికీ కూడా ఎక్కువ మొత్తంలో మనకి యొక్క మొగి పురుగు అనేది మనకి యాసంగిలో ఈ వరి పంటను ఆశిస్తుంది. దీంతో పాటు మనకి మిగతా పురుగులు కూడా, ముఖ్యంగా ఆకుముడత పురుగు గాని, కంకినల్లి గాని, సుడిదోమ గాని ఆశించి మనకి నష్టం చేస్తాయి. అట్లాగే తెగులకు సంబంధించి ముఖ్యంగా యాసంగి వరిని అగ్గి తెగులు అనేది ఎక్కువగా నష్టం చేయడం అనేది జరుగుతుంది. దీంతో పాటు పాంపొడు తెగులు, అట్లాగే మనకి యొక్క కాండం కుళ్ళు తెగులు, పొట్ట కుళ్ళు తెగులు ఇలాంటివి కూడా మనకి ఆశించి నష్టం చేసినప్పటికీ కూడా మనకి ప్రధానంగా చూసినట్లయితే ఈ యొక్క తెగుళ్లలో సంబంధించి అగ్గి తెగులు అనేది చాలా ప్రధానమైనది. పురుగుల్లో మనం చూసి
చూసినట్లయితే మన యొక్క కాండం తొలచు పురుగు లేదా మొగి పురుగు అనేది చాలా ప్రధానమైనవి, చాలా ఎక్కువగా మనకి యొక్క దిగుబడిని ప్రభావితం చేయడం అనేది జరుగుతుంది. అంటే ముఖ్యంగా వరికి ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్టు మొగి పురుగు వలన ఎక్కువగా నష్టం కలుగుతుంది అంటున్నారు. అయితే దాన్ని ఏ విధంగా మనము గుర్తించవచ్చు, దాన్ని అరికట్టడానికి ఎటువంటి యాజమాన్యం అనేటువంటి చేయాలంటారు? ముఖ్యంగా మీరు చెప్పినట్లుగా గుర్తించడం అనేది చాలా ముఖ్యమైనదండి. ఏదైనా కూడా తెగులు కానీ ఇప్పుడు మనకి ఏ పంట సాగు చేసినప్పటికీ రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. వాటిలో కొన్ని పురుగుల వల్ల రావచ్చు, కొన్ని తెగుల వల్ల రావచ్చు, లేదా భూమి సమస్య కానీ, పోషక సమస్య కానీ. సో ముందుగా ఏంటంటే మనకి అది ఆ సమస్య కానీ ఆ యొక్క నష్టము దేని వల్ల అవుతుంది అనేది గుర్తించడం అనేది చాలా ప్రధానమైనది. సో అందులో భాగంగా మొగి పురుగు ఆశించినప్పుడు ఎలాంటి నష్టం కలుగుతున్నది గుర్తించాలి. దాన్ని బట్టి మనం నివారణ చర్యలను చేపట్టాలి. ఈ మొగి పురుగు సంబంధించి చూసినట్లయితే మనకి నారుమడి దశ నుంచి పంట చివరి దాకా మనకి పూత దశ వరకు ఇది ఆశించి నష్టం అనేది చేస్తుంది. సో ముఖ్యంగా నారుమడిలో ఆశిస్తే మనకి యొక్క మొక్కలన్నీ కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. అట్లాగే పిలక దశలో ఆశిస్తే మనకి పిలకలు చనిపోవడం, అట్లాగే పూత దశలో ఆశిస్తే మనకి తెల్ల కంకులు అనేది ఏర్పడడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో అట్లా మనకి ఈ లక్షణాలు ఉన్నాయా లేవా అనేది మనం చూసుకోవాలి. నారుమడిలో ఆశించినప్పుడు మనకి నారు చనిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. అట్లాగే ఇప్పుడు నివారణ చర్యలకు సంబంధించి చూసినట్లయితే నారుమడిలో మనము నారు పీకడానికి ఒక వారం రోజుల ముందు కార్బోఫ్యూరాన్ 3CG అనే గుళికలు దొరుకుతాయి. వాటిని ఒక ఎకరానికి సరిపోయే నారుమడిలో ఒక 800 గ్రాములు మనం చల్లుకోవాలి. అట్లాగే మనకి గుర్తింపు లక్షణాలు నష్టం ఎలా చేస్తుంది అనేది మనం గమనించాలి. ముఖ్యంగా మనం నాటు వేసుకున్న తర్వాత మనకి ఆ పిలక దశలో యొక్క పురుగు అనేది రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో ఈ ఆడరెక్కల పురుగులు అనేవి మనకి ఆకు చివర్లో గానీ ఒక్కొక్కప్పుడు ఆ కాండం మీద కూడా గుంపులుగా గుడ్లు అనేది పెట్టడం అనేది జరుగుతుంది సార్. అట్లాగే గుడ్లు పెట్టిన తర్వాత వాటిని గోధుమ రంగు వెంట్రుకలతో కప్పివేస్తాయి. తర్వాత గుడ్ల నుంచి మనకి ఈ యొక్క లార్వా పురుగులు బయటికి రావడం, అవి మనకి పంటకు నష్టం చేయడం అనేది జరుగుతుంది. కాండం లోపలికి వెళ్ళిపోయి ఈ లార్వా పురుగులు లోపల కత్తిరించడం వల్ల మనకి పిలక దశలో పిలకలు చనిపోతాయి, అంటే మొవ్వు చనిపోవడం అనేది అని పిలుస్తూ ఉంటారు. ఇది ఎట్లా ఉంటుందంటే మనకి ఆకుపచ్చగా ఉన్న పొలంలో మధ్యలో కాండం అనేది మనకి ఎండిపోయి చనిపోతుంది. ముందు కట్ చేయడం వల్ల పసుపు రంగులోకి మారిపోవడం, తర్వాత ఎండిపోవడం అనేది, అది పీకినట్లయితే మనకి సులువుగా చేతిలోకి రావడం అనేది జరుగుతుంది. ఇట్లా మనకి పిలక దశలో మొవ్వు చనిపోతుంది. అట్లాగే ఈ దశలో మనము ఒకవేళ నివారణ చర్యలు సరైన సమయంలో తీసుకోనట్లయితే మనకి పూత దశలో అంకురం ఏర్పడే దశ నుంచి పూత దశలో మనకి ఇది పురుగు మళ్ళీ ఆశించి మళ్ళీ లోపల కింద కత్తిరించడం వల్ల ఆ యొక్క కంకికి పోషకాలు అందకపోవడం వల్ల కంకిలోని గింజలన్నీ కూడా మనకి తాలుగా మారిపోతాయి. వీటిని తెల్ల కంకులు అని పిలవడం జరుగుతుంది. ఇట్లా మనకి 3 దశల్లో మనకి యొక్క మొగి పురుగు అనేది నష్టం అనేది చేస్తుంది. దాన్ని అరికట్టడానికి రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ముఖ్యంగా మనము ఇది గుర్తించడం అనేది ఇంపార్టెంట్ సార్. దీనికి మనము ఇక మిగతాయి కూడా కొన్ని మనకి లక్షణాలు అనేవి కనిపిస్తుంటాయి. పొలంలో రెక్కల పురుగులు ఎగురుతుంటాయి, గుడ్ల సముదాయం కనిపిస్తుంది, ఇట్లా నష్టం అనేది కనిపిస్తుంది. దీని నివారణ చర్యలు ముఖ్యంగా ఏంటంటే పోషక యాజమాన్యం అనేది సరిగ్గా చేపట్టాలంటే సమగ్ర పోషక యాజమాన్యం మన సిఫారసు చేసిన మేరకు నత్రజని ఎరువులను, బాసుమ ఎరువులను, మనకి పొటాష్ ఎరువులు అనేది మనకి నిర్దేశించిన మోతాదులో మనం వాడుకోవాలి. ముఖ్యంగా పంట అనేది ఆరోగ్యవంతంగా ఉండేటట్టుగా ఒకటి చూసుకోవాలి. అట్లాగే ఇంతకుముందు పంట అవశేషాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని లేకుండా చేసుకోవడం. అట్లాగే ఇంతకుముందు మనకి ఆ పంట కోసేటప్పుడు కూడా దుబ్బుల నేలకు దగ్గరగా కోయాలి. ఈ మధ్య కాలంలో ఏమైతుందంటే మనకి మనుషులతో కోయకుండా మిషన్ల ద్వారా కోయడం అనేది మనం చూస్తున్నాం. వరి కోత యంత్రాల ద్వారా ఈ యొక్క వరి పంటని కోస్తూ ఉంటారు. అప్పుడు ఏమైందంటే మనకి పైన దుబ్బులు నేలకు దగ్గరగా కాకుండా నేల పైకి 1 ఫీటు ఎత్తులో ఉండేటట్టుగా కోయడం అనేది చేస్తున్నారు. సో ఇలాంటప్పుడు ఏమైందంటే మనకి ఆ లోపల కోశస్థ దశలో మొగిపురుగు ఉండి తర్వాత మనకి మళ్ళీ పంటకు రావడం అనేది జరుగుతుంది. సో అట్లా కాకుండా నేలకు దగ్గరగా మనం వరి కోతని చేపట్టినట్లయితే ఇది కొంతవరకు మనం దీనివల్ల కొంతవరకు తగ్గించుకోవచ్చు. అట్లాగే మనకి నివారణ చర్యలు యాజమాన్య పద్ధతులు చూసినట్లయితే ఎకరం పంటకి మనకి ఒక 3 లింగాకర్ష బుట్టలు పెట్టినట్లయితే కూడా వాటిని మనకి పురుగు వస్తుందా లేదని చూసి దాని ప్రకారం మనం సస్యరక్షణ చర్యలు చేపట్టవచ్చు. ఒక్కొక్క బుట్టలో వారానికి ఒక 25 మగరెక్కల పురుగులు గమనించినట్లయితే మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. సో ఇట్లా కొన్ని చేయవచ్చు. అట్లాగే జీవనియంత్రణ సంబంధించినవి కూడా మనకి ట్రైకోకార్డులు అనేది దొరుకుతాయి. ఒక ఎకరానికి పిలక దశ నుంచి మనము ఒక 30-40 రోజుల తర్వాత నాటు వేసిన తర్వాత మనం ఒక 20,000 గుడ్లను మనం ఈ 20,000 పరాన్నజీవులను మన ట్రైకోగ్రామ పరాన్నజీవులను మనం రిలీజ్ చేసినట్లయితే ప్రతి 10-15 రోజులకు ఒకసారి మళ్ళీ ఒక 4-5 సార్లుగా మనం ఈ యొక్క జీవ నియంత్రణ సంబంధించిన పరాన్నజీవులను మనం రిలీజ్ చేసినట్లయితే కొంతవరకు అది కంట్రోల్లో ఉంచుతుంది. లేనట్లయితే మనకి నాటు వేసుకున్న తర్వాత 15 నుంచి 20 రోజుల మధ్యలో పిలక దశలో మనకి కార్బోఫ్యూరాన్ 3CG గుళికలను దొరికితే అవి 10 కిలోల చొప్పున బురద పదంలో వేసుకోవాలి. అప్పటికి మనకు యొక్క మొగిపురుగు ఆశించే అవకాశం ఉంది అని అనిపించినట్లయితే మనకి ఎసిఫేట్ అనే మందు దొరుకుతుంది. 1.5 గ్రాములు లీటర్ నీటికి కానీ, లేదంటే కార్టాపైడ్ క్లోరైడ్ మందు అని దొరుకుతుంది. అది 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. అట్లాగే మనకి పూత దశలో కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ మనకి పిలక దశలో నివారణ చర్యలు చేపట్టినప్పటికీ లేదా కొద్దిగా ఆలస్యమైన ఒకవేళ మళ్ళీ పురుగు ఆశించినట్లు మనం గమనించినట్లయితే, ముఖ్యంగా రెక్కల పురుగులు మనం గమనించినట్లయితే, లేనట్లయితే మనకి గుడ్ల సముదాయాలు మనం పూత దశలో మనకి పొట్ట మీద ఉన్నప్పుడు గమనించినట్లయితే మనము మళ్ళీ నివారణ చర్యలు చేపట్టాలి. దానిలో భాగంగా కార్టాపైడ్ క్లోరైడ్ మందు 2 గ్రాములు
గ్రాములు లీటర్ నీటికి కానీ క్లోరంటా నిలిప్రోల్ అనే మందు దొరుకుతుంది. అది 0.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. లేనట్లయితే ఈ మధ్య కాలం కొత్త మందు కొన్ని రావడం జరిగింది. టెట్రానిలిప్రోల్ అనే మందు ఒక 0.5 ml లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే ఒక తెల్ల కంకులు మనం ఎక్కువ రాకుండా, తెల్ల కంకుల ద్వారా మనకు నష్టం కలగకుండా మనం యొక్క మొగిపురు నుంచి మనం సమర్థవంతంగా కాపాడుకోవచ్చు. మరి ఈ మొగిపురుగుతో పాటు ఎక్కువగా నష్టం కలిగించేటువంటి వాటిలలో ఇంకా ఏమో ఉన్నాయంటారు? ముఖ్యంగా సుడిదోమ అనేది ఎక్కువగా మనకి నష్టం చేస్తుందండి. అట్లాగే దీంతో పాటు తెగులలో అగ్గి తెగులు అనేది రావడం జరుగుతుంది. మనకి పంట చివరిలో కంకినెల్లి అనేది కూడా మనకి ఒక యాసంగి వరిని మనకు ఆశించి మనకు దిగుబడిని ప్రభావితం చేయడం అనేది జరుగుతుంది. మరి అవి వచ్చినప్పుడు వాటి నివారణకు రైతులు ఎటువంటి చర్యలు చేపట్టాలంటారు? ముఖ్యంగా సుడిదోమ అనేది చాలా ముఖ్యమైన పురుగు అండి. ఇప్పుడు మొగి పురుగుతో పాటు సుడిదోమ కూడా మనకి యాసంగి వరిని ఆశించి నష్టం చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 2వ వారం కానీ చివరి దశలో నుంచి మళ్ళీ మార్చిలో సుడిదోమ అనేది పంటను ఆశించి నష్టం అనేది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సుడిదోమ అనేది రసాన్ని పీల్చి నష్టం చేసే పురుగులు. ముఖ్యంగా పొలంలో నీటి మట్టానికి పైన మొక్క మొదళ్ల మీద ఉండి గుంపులుగా ఈ దోమలు ఉంటాయి. అవి మొక్కల నుంచి రసాన్ని పీల్చడం అనేది జరుగుతుంది. సో దానివల్ల మనకి ఏంటంటే మొక్కల ఆకులు అనేది పసుపు రంగులోకి మారిపోయి పంట అంతా కూడా పసుపు రంగుకు మారుతుంది. తర్వాత ఈ యొక్క సుడిదోమ అనేది వలయాకారంలో తిరుగుతూ నష్టం చేస్తాయి కాబట్టి మనకి గుండ్రంగా ప్యాచులుగా మనకి పంట అనేది ఎండిపోవడం అనేది జరుగుతుంది. దీన్నే మనం హోపర్ బర్న్ లేదా దోమపోటు అని పిలవడం అనేది జరుగుతుంది. సో ఇట్లా మనకి ఈ యొక్క సుడిదోమ వల్ల మన నష్టం అనేది ఇట్లా కలుగుతుంది. దీనికి యాజమాన్య పద్ధతులు ముఖ్యంగా ఏంటంటే సిఫారసు మేరకు నత్రజని ఎరువులు వాడుకోవాలి. మనకి సిఫారసు కంటే ఎక్కువ నత్రజని ఎరువులు వాడకూడదు. ఈ నత్రజని ఎరువులు ఎక్కువ వాడినట్లయితే సుడిదోమే కాకుండా మిగతా వేరే తెగుళ్ళు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సిఫారసు మేరకు మనం పోషకాలను ముఖ్యంగా నత్రజని ఎరువులను వాడుకోవాలి. అట్లాగే మనకి తట్టుకునే రకాలు ఒకవేళ అందుబాటులో ఉన్నట్లయితే అవి సాగు చేసుకోవచ్చు. సున్నితమైన రకాలు ముఖ్యంగా సన్నగింజ వరి రకాలను మనము సుడిదోమ ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో సాగు చేయకపోవడం అనేది ఉత్తమం. ముఖ్యంగా సన్నగింజ రకాలు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి సుడిదోమ అనేది ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. అట్లాగే నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైనది. అడపదడప నీళ్లు తీసి మళ్ళీ పెడుతున్నట్లయితే మనకి దోమ అనేది కొంతవరకు అరికట్టవచ్చు. అట్లాగే కాలిబాటలు అనేది తీయాలి. ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్ల చొప్పున మనం కాలిబాట తీసినట్లయితే సుడిదోమ అనేది ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. దాన్ని మనం కంట్రోల్ చేయవచ్చు. అట్లాగే మనకి రసాయనిక మందులు సంబంధించి మనకి బ్యూప్రోఫెజిన్ అనే మందు దొరుకుతుంది. 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కానీ, ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మనకి డైనోటిఫర్ అనే మందు 0.4 గ్రాముల లీటర్ నీటికి, లేదా పైమెట్రోజిన్ అనే మందు 0.5 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ సుడిదోమను సమర్థవంతంగా అరికట్టవచ్చు. ముఖ్యంగా ఈ సుడిదోమ సంబంధించిన మందులు పిచికారి చేసేటప్పుడు మొక్క మొదళ్లలో పడేటట్టుగా చేసినట్లయితే మనకి ఒక సుడిదోమను సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇప్పుడు మిగతాయి కూడా అన్నారు, అగ్గి తెగులును కంకినల్లి అని. దాని గురించి కొంచెం మనకి అగ్గి తెగులు కూడా చాలా ముఖ్యమైన తెగులు మనకి యాసంగి పంటలో వచ్చేది. ఇది ముఖ్యంగా పంట ఏ దశలోనే వచ్చే అవకాశం ఉంటుంది. నారుమడిలో కానీ, తర్వాత పంట మన నాటు వేసుకున్న తర్వాత కూడా రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఆకుల మీద నూలుకండ ఆకారంలో మచ్చలు ఏర్పడతాయి. తర్వాత అవి ఒకదానితో ఒకటి కలిసిపోవడం వల్ల ఆకులన్నీ కూడా ఎండిపోయినట్లుగా మనకు కనిపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ అగ్గి తెగులు ఆశించినప్పుడు గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. అగ్గి తెగులు కన్ఫర్మ్ చేసుకుని దానికి సంబంధించిన మనం తెగులు మందులు అనేవి వాడుకోవాలి. ముఖ్యంగా పంటలో గట్ల మీద కానీ పొలంలో కానీ మనకి యొక్క కలుపు అవశేషాలు కానీ కలుపు మొక్కలు కానీ లేకుండా మనం చూసుకోవాలి. అట్లాగే తెగులు తట్టుకునే రకాలు ముఖ్యంగా తెలంగాణ సోనా, మనకి పాపులర్ వెరైటీ తెలంగాణ సోనా RNR 15048 అనేది ఈ యొక్క అగ్గి తెగులు సమర్థవంతంగా తట్టుకుంటుంది కాబట్టి దాన్ని సాగు చేసుకోవచ్చు. నత్రజని ఎరువులు సిఫారసు మేరకే వాడుకోవాలి. ఒకేసారి ఈ యొక్క నత్రజని ఎరువులను వాడకుండా 3 నుంచి 4 సార్లు ఈ యొక్క సిఫారసు చేసిన నత్రజని వాడినట్లయితే అగ్గి తెగులు సమర్థవంతంగా అరికట్టవచ్చు. ముఖ్యంగా తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే లీటర్ నీటికి ట్రైసైక్లోజోల్ అయితే 0.6 గ్రాములు కానీ, లేదా ఐసోప్రోత్రైల్ అనే మందు 1.5 మిల్లీలీటర్లు కానీ, లేదా కాస్గామెసిన్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ అగ్గి తెగులు సమర్థవంతంగా అరికట్టవచ్చు. మరి ఇవే కాకుండా ఇంకా ఏమన్నా తెగుళ్ళు ఉన్నాయా? వాటి నివారణకు రైతులు ఏం చేయాలి? ముఖ్యంగా కాండం కుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంటుందండి. దీనివల్ల ముఖ్యంగా ఏంటంటే నీటి మట్టానికి ఆనుకున్న పోటాకు పైన నల్లని చారలతో కూడిన మచ్చలు ఏర్పడతాయి. తర్వాత అట్లాగే పిలకలు కూడా కుళ్ళిపోయి చనిపోవడం అనేది మనం చూడవచ్చు. అట్లాగే ఈ ఎండిన పిలకలు మనం గమనించినట్లయితే లోపల సన్నని ఆవాల గింజల రూపంలో మనకి యొక్క శిలీంధ్రం సంబంధించిన సిద్ధ బీజాలు అనేది కనిపిస్తాయి. దీని నివారణకి మనకి శిలీంధ్ర నాశకాల్లో ముఖ్యంగా హెక్సాకోనజోల్ అనే మందు 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కానీ, వాల్డమెసిన్ అనే మందు 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కానీ, లేదా ప్రోపికోనజోల్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి మనకి కాండం మీద పడేటట్టుగా పిచికారి చేసుకున్నట్లయితే ఈ కాండం కుళ్ళు తెగులు మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఈ వరి పంటలో ఇన్ని రకాల సమస్యలు
అందులో ముఖ్యంగా తెగుళ్ళు, అదేవిధంగా కొన్ని పురుగుల వల్ల వచ్చేటువంటి నష్టాలు కూడా చాలా ఉన్నాయనేటువంటి విషయాన్ని చాలా చక్కగా వివరించారు. అయితే ముఖ్యంగా మనకు ఈ ఎలుకల వల్ల కూడా వరిలో సమస్య అనేటువంటిది ఉంటుంది. మరి దానికోసం రైతులు ఏం చేయాలంటారు? తెగులు పురుగులతో పాటు ఎలుకలు కూడా మనకి వివిధ దశల్లో పంటని మనకు ఆశించడం అనేది, నష్టం చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా నారుమడిలో ఆశించినట్టయితే నారును అది నాశనం చేస్తాయి. అట్లాగే పిలక దశలో పిలకలను కొరికి అట్లా మనం నష్టం చేసే అవకాశం ఉంటుంది. అట్లా చివరి దశలో కూడా గింజల్ని, మనకి గింజలు ఏర్పడే దశలో కంకులను కత్తిరించి ఆ గింజల్ని వాటి బొరియలోకి తీసుకెళ్లి అక్కడ స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే రైతు సోదరులు ఒకేసారి విత్తుకోవడం, అట్లాగే ఒకేసారి నాటు వేసుకునేలా చూసుకోవాలి. దానివల్ల కొంతవరకు మనం ఎలుకల వల్ల నష్టం అనేది రాకుండా చేయవచ్చు. అట్లాగే గట్ల మీద పొలంలో కూడా మనకి కలుపు అనేది లేకుండా చూసుకోవాలి. పొలం గట్లు కూడా పెద్దగా కాకుండా సైజు తక్కువ ఉండి, అట్లాగే గట్ల సంఖ్య కూడా తక్కువ ఉండేటట్టుగా చూసినట్లయితే ఎలుకలు మనకి కొంతవరకు తక్కువగా మనకి ఆశించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ యాజమాన్య పద్ధతులు గమనించినట్లయితే ఎర్ర బుట్టలు పెట్టడం ద్వారా ఎలక బుట్టలు అనేది దొరుకుతాయి. ఒక ఎకరానికి 20 పెట్టుకోవాలి. మనకి నాటు వేసుకున్న తర్వాత ఎకరానికి 20 చొప్పున పెట్టుకున్నట్లయితే అవి బుట్టలలో అవి ఎలకలు పడడం, వాటిని మనం తర్వాత వాటిని నాశనం చేయడం అనేది చేయవచ్చు. అట్లాగే రంధ్రాలను గుర్తించి వాటిలో పొగబారించినట్లయితే కూడా లోపల ఉండే ఎలుకలు ఈ పొగ వల్ల అవి చనిపోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా రసాయన పద్ధతుల్లో బ్రోమోడిల్ అనే మందు, అట్లాగే జింక్ ఫాస్ఫేట్ అనే మందు 2 దొరుకుతాయి. దాంట్లో బ్రోమోడిల్ మనం ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు. దాని ద్వారా మనం ఈ యొక్క ఎలుకలను నివారించవచ్చు. అట్లాగే జింక్ ఫాస్ఫేట్ చాలా పాయిజనస్, చాలా విషపూరితమైనది. సో దాన్ని మనము సీజన్ లో ఒకసారి మాత్రమే వాడగలము. సో ఈ 2 విష పదార్థాల ద్వారా, అంటే ముఖ్యంగా బ్రోమోడైలిన్ లేదా జింక్ ఫాస్ఫేట్ అనే 2 ఎలుకకు సంబంధించిన మందుల ద్వారా ఈ ఎలుకలను మనము సమర్థవంతంగా అరికట్టవచ్చు. మరి యాసంగి వరిలో ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి, వాటికి ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలనేటువంటి విషయాలను చాలా చక్కగా వివరించారు. మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి యాసంగి వరిలో ఎదురయ్యే సమస్యల గురించి చాలా చక్కగా వివరించినందుకు గాను ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. ఇంతవరకు శ్రోతలు యాసంగి వరి సాగులో ఎదురయ్యే సమస్యలు, యాజమాన్య పద్ధతులు, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటి చిరంజీవి గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి. ఆడ మగ మొక్కజొన్న పంట సాగు, అలాగే దానిలో అంతర పంటల సాగుతో లాభాలు, ఈ అంశం గురించి హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గోపాలపురం గ్రామ రైతు ఎం నరసింగరావు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోటి చిరంజీవి గారు. ముఖ్యంగా మొదటి సీజన్ క్రాప్ అనేది అయిపోయింది. మరి రెండవ సీజన్ లో మరి పత్తి మొక్కలు తీసేసిన పిదప పెరడును వేసేటువంటి ఆనవాయితీ ఈ ప్రాంతంలో ఉంది. మరి పెరడు ఏ విధంగా సాగు చేయాలి, పెరడు పెట్టే ముందు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలంటారు, తదితర విషయాల గురించి ఇక్కడికి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. మరి ముందుగా ఈ ఎటువంటి కార్యక్రమాలు, అంటే ఏ విధంగా మనము భూమిని చదును చేసుకోవాలి? ఫస్ట్ దాన్ని ఇన్ని రోజులు అంటే 23 సార్లు ఎడ్ల నాళ్ళతో ఉన్నాయి, కానీ ఇప్పుడు ఎడ్లు లేవు కాబట్టి 20లో కల్పిలేటర్ కొట్టి 3వ సార్లకు ఇంత పిండి చల్లి బోయ కొట్టి గింజలు నాటి మంచిగా నీళ్లు వదిలితే మంచిగా మొక్కలు మంచిగా మొలుస్తాయి. దాని దిగుబడి అనేది సుధా మంచిగా వస్తుంది. విత్తనం సుధా మళ్ళా పెరడు సుధా అది నీళ్లు కట్టినాక పొలిచే ముందు ఇంత గడ్డి మందు అనేది కొడితే 4 రోజుల దాకా దాని కలుపు అనేది అవసరం లేదు. మనకు దిగుబడి మంచి నాణ్యతంగా రావాలి, రైతులకు గిట్టుబాటు అనేది ఉండాలి, మనకు ఎట్లయితే మంచిగా అనేది ఆరోగ్యంగా ఉండాలనుకుంటే దానికి కలుపు తీయకుంటూ గడ్డి పెరగకుండా కావాలనుకుంటే అదే మనం గింజలు నాటి మళ్ళీ గడ్డి మందు కొట్టుకుంటే మంచి పద్ధతి అనేది మాకు ఇక్కడ వరకు నడుస్తుంది. ఇప్పుడు గింజలు నాటే ముందు భూమిని ఏ విధంగా చదును చేసుకోవాలి? భూమిని మధ్యలో 15 రోజులకు ఒకసారి దాన్ని కలిపినట్టు కొట్టుకుంటూ ఉండి భూమి గింజలు నాటదాని ముందు దుక్కిని సాగు చేసి మంచిగా భోజలు కొట్టి అందులో ఎకరానికి 4 మనుషులు పడతారు గింజలు నాటడానికి. ఒక ఎకరానికి 4 మనుషులు పెట్టుకొని గింజలు నాటుకొని నీళ్లు వదిలినాక 2వ రోజు 3వ రోజు గడ్డి మందు అనేటువంటిది కొట్టి
ఉంచుతే గింజలు మొలుస్తాయి, మంచిగా మనకు పంట దిగుబడి వస్తుంది, మంచిగా ఉంటది. నెల రోజులకు గడ్డి సుధా పడదాల. అంటే ఇప్పుడు ఒక్కొక్క సాలుకు ఎంత దూరంలో ఒక్కొక్క సాలు నాటాలంట? ఒక్కొక్క సాలు దూరం అంటే మనం దగ్గర మరి అండదండలో పెట్టాలంటే ఎట్లా నాళ్ళతో పెట్టేది, కానీ అప్పుడు అది కాదు. సాలు తోట్ల గుండుగా పీటినారా 2 ఫీట్ల బోయ కొట్టి 2 ఫీట్ల ఎడలుపుతో బోయ కొట్టి ఒక ఫీటు 1/2 ఫీటు పీటు వదిలిపెట్టి గింజలు నాటాలి. ఒక సాలుకు గంటకి 1/2 ఫీటుకు ఎక్కువ ఉండాలి, కానీ ఇంకా మరీ దగ్గర నాటిన సుధా దిగుబడి మంచిగా ఉండేది. కర్ర కంకి బాగా విడువది. అంటే ఇప్పుడు గింజలు వేసే ముందు గింజలల్లో ఏమన్నా కలుపుతారా, వట్టి గింజలే వేస్తారా? అదే దిక్కులో మన ఈ నత్రజాని అనేది లేకుంటూ ఇప్పుడు డిఏపి అన్న 20-20 అన్న ఆ దిక్కులో చల్లి బోయ కొట్టుకొని నాటాలి. ఒక్కొక్క బూజకు ఎంత దూరం ఉండాలి? ఫీట్ ఉండాలా, 1/2 ఫీట్ ఉండాలి? ఒక్కొక్క దానికి గింజకు ఫీటు పెట్టుకుంటేనే నయం. 1/2 ఫీట్ ఉన్న సుధా కంకి బాగా ఇడవది, సన్నగా వస్తుంది, కర్ర సుధా అడ్డం పడుతుంది, వట్టిగా తల సురకన అవుతుంది. మీరు పెట్టినటువంటి సీడు ఆడమొగ సీడ్ ను పెట్టడం జరిగింది. అంటే ఆడమొగ సీడ్ ను ఏ విధంగా పెట్టారు? ఎన్నిసార్లు ఆడబెడితే ఎన్నిసార్లు మగ సార్లు పెట్టారు? అయితే ఆడమొగ సీడ్ల ఎన్ని రోజులు వర్షకాలం ఇచ్చినప్పుడు మనం 4 సార్లు కొట్టి మొగదేసినాం. అది కొద్దిగా వానలు ఎక్కువ దిగుబడి బారాలి. ఏంటంటే కంకితో పోతుంది, రైతుకి ఎలాంటి ఎండపోసులు అటు వేసులు ఇటు వేసులు అనేది నష్టం అనేది లేకుండా అనేది పడకుండా కంకి ఇచ్చి ఆ సంచు నింపి కాంటకెత్తిపోతే అన్న ఆలోచన మీద వర్షకాలం వేసినాం. ఇక వర్షకాలం కొద్దిగా నష్టమైన కానీ ఇప్పుడు మళ్ళా యాసింగ్ వేసినాం కాబట్టి దిగుబడి బాగానే వస్తుంది. వేరే ఇది హైబ్రిడ్ మొక్క అనేది వేరే లేకుండా ఈ లోకల్ లేకుండా ఇదే సీడుకు పెట్టినాం కాబట్టి సీడ్లా ఓసారి ఒక్కటి మొగది పక్కకు 2 వేసినాం అని 4 సార్లు. అది కంపెనీ వాళ్ళు అన్నారు అంటే కావేరి కంపెనీ వాళ్ళు దీనికి ఎంత లేదన్నా మేము దిగుబడి నష్టం నీకు వచ్చినట్టు ఉంటే మన 30 నుంచి 45 దాకా వస్తుంది, 45కు లోపతి మేము నష్టం భరిస్తాం అని అన్నారు. ఈ మొగసార్లు కాకనే అన్నాడు కాబట్టి ఆ నమ్మకాలు ఏదో పెట్టినాం. ఇప్పుడు వరకు బాగానే ఉన్నది. పెరడిగా ఇట్లున్నది. ఇది ఎన్నిసార్లు ఆడికి పెడితే ఎన్నిసార్లు మొగవి పెట్టాలి? మధ్యలో సందులలో 4 ఆడి సార్లు, ఒకటి మొగది, మళ్ళీ పక్క 2 సార్లు మొగేయాలి. ఏంటంటే ఫోటో దానికి అందకున్నా దానికి అంతాది కాబట్టి ఒకసారి 4 సార్లు ఆడి మధ్యలో ఒకటి మొగది, మళ్ళీ పక్క 2, మళ్ళీ పక్క 1 అట్లా. ఏంటంటే మధ్యలో ఇంకోసారి పెంచినాం అన్నట్టు వానకాలానికి అన్ని యాసింగి పెంచి ఫోటో అందియాలి. ఫోటో అందిస్తే కంకి దిగుమతిగా మంచిగా గింజ నిండా వస్తుంది, మాకు వదనొస్తుంది అనే ఆలోచన మీద. ఈ పంట ఎన్ని నెలల పంట అంటారు? ఈ పంట 4 నెలల పంట. మనం పెట్టిన నుంచి మళ్ళీ పోయేటలకు 4 నెలలకు ఖచ్చితంగా ఇడవాలి కంకి. ఇప్పుడు నీళ్లు కట్టే విధానం ఏ విధంగా ఉంటుంది? పెరడుకు గిప్పులు వేసుకున్న వాళ్ళు వంటిగా పైపులో పొక్కలు చేస్తుందో గిప్పులు పెడితే 10 సార్లు వెళ్తారు తాబోటి ఇప్పుకోవడానికి. ఇక మనకి ఇక గిప్పులు అనేది లేకుంటున్నది కాబట్టి 3వ తడికి తలసుంచుకు వచ్చింది. తడి గింజలు పెట్టి వేసినాం, ఇంత ఎత్తు అయింది, నెల రోజులు ఆసింది రాడిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం నీళ్లు కట్టినాం, దున్నేసినాం, తలసుంచుకు వచ్చింది. ఇప్పుడు వేస్తే పీస్ ఎత్తది, మొత్తం పీస్ ఎత్తది. 3-6 తలతోనే అయిపోద్ది, 5-6 తల్ల పడతాయి. ఇప్పుడు దీనికి పిండి వేసే విధానం ఏ విధంగా ఉంటుంది? మొదటి నుంచి ఇప్పుడు ఆ పంట చేతికి వచ్చే వరకు మొదటి నుంచి మనం మొదలు డిఏపి దుక్కుల తల్లి బోయ కొట్టి ఫస్ట్ గింజలు నాటాలి. తర్వాత మళ్ళా బలంగా ఎత్తనో వాటి ఊరియా వేసుకోవచ్చు, లేకపోతే 20-20 ఊరియా కలిపేసుకోవాలి. 20-20 ఊరియా కలిపేసుకున్నాక ఇక కర్ర ఘనంగా వస్తే ఏం లేదు. ఇప్పుడు మనం పీసు మీద ఇక పొటాషియం ఫస్ట్ డిఏపి వేసిన గింజలు నాటిన, మళ్ళా తర్వాత 20-20 ఊరియా 2 బస్తాలు, అది 2 బస్తాలు ఇది కలిపేసిన ఎకరన్నరకు. ఇక మళ్ళీ పున్న 2 బస్తాలు అంతా ఊరి వేసిన, 1 బస్తా అమ్మోనియా మోసాలా పోసిన. ఇప్పుడు పొటాష్ ఊరి వేస్తే పీస్ వెళ్తుంది, సరిపోతుంది. మొక్కలో కంకి రావాల్సిన టైంలో పైన ఉన్నటువంటి తొడిమి అనేటువంటిది తొలగించాలనా అట్లే ఉంచాలనా? తలసుంచు అంతా పైకి బయటగా పడతామనే ముందు వాళ్ళే కంపెనీ వాళ్ళు వస్తారు, కూర్లు ఇస్తామంటారు. మనం తీసేసుకున్నాం ఓకే, కూర్లు కట్టిస్తారు ఎకరానికి 10 కూర్లు, లేకపోతే వాళ్ళని లేబర్ పెట్టి తలసుంచు వీకిస్తారు. మనం దాన్ని చూసుకునేది ఏం లేదు, వాటి నీళ్లు కట్టుకుంటా చూసుకున్నాడు, ఏమన్నా రాకుండా చూసుకునే తప్ప ఏం లేదు. వాళ్ళు ఇప్పుడు దానికి మందులు చూస్తే కొన్ని వాళ్ళే ఇచ్చారు, పెరగడానికి అనేది, పురుగు మందు అనేది కొట్టడానికి. కంపెనీ వాళ్ళు వచ్చి వారానికి ఒకసారి 8 రోజులు ఒకసారి వచ్చి చూసుకుంటారు, 10 రోజులు ఒకసారి వచ్చి. ముఖ్యంగా ఇప్పుడు మనం ఆరంభంగా వరిలోనైతే మనం అటు ఒకరు గట్టి మీద ఇటొకరు గట్టి మీద ఉండి తాళ్లతోని క్రాపింగ్ చేస్తారు. మరి ఇప్పుడు ఆడిమొగ పెరడులో అంటే వాటిని క్రాపింగ్ చేసే విధానం ఏంటిది? క్రాపింగ్ ఏం లేదు, గాలికి ఇది వట్టి గాలికే పౌడరు పడుతుంది తప్ప అది మనం దులుపుడు ఊపుడు అనేది వరి పంటకు కదా దులుపుడు లేదు. వరి పంట సుధా తెలియక ముందు ఏమంటే కట్టెలు పట్టి వంగబడి దులుపరి ఎకరానికి 4 మనుషులు ఇట్లా 2 కట్టెలతో కొట్టాలి, 1 కట్టెతో కొట్టాలి, లేకపోతే దానికి పుట్ట రవ్వలేకపోతే పెద్ద కట్టెలు అనుకొని ఇటు జల్లెడ రాకినట్టు రాకాలన్నారు. కానీ దానికి ఈ పెరడుకు అటువంటిది ఎలాంటి సమస్య లేదు. ముఖ్యంగా 1 ఎకరానికి ఎన్ని క్వింటాన్ల కంకి అనేటువంటి
బట్టి వెళ్తుంది. బలాన్ని బట్టే 30 నుంచి 45, 50 దాకా వెళ్తుంది. ఏమైనా పంటలు అంతరంగా వేసుకోవచ్చు అంటారు? అంతర పంటలు ఇక అంతర పంట అంటే టమాటా పెట్టుకోవచ్చు అన్న కానీ కొద్దిగా గాలి కొట్టదు. ఇక కాకపోతే కోసేయాలి. ఇక మొత్తం పేర్లు పోయినాక అనుకుంటే బెండ పెట్టుకోవచ్చు, గోడి చిక్కుడు పెట్టుకోవచ్చు, వంకాయ పెట్టుకోవచ్చు. మన కష్టాన్ని మన వ్యవహారాన్ని మనం చేసుకోవాలన్న ఆలోచన బట్టి ఉంటది. కానీ ఇంట్లో చేస్తే ఏమవుతుంది, ఇది పెడితే ఏమవుతుంది అంటే సబ్ పెట్టుకోవచ్చు. 1 ఎకరంలో బతికేటోళ్ళు ఉన్నారు, 10 ఎకరాలు చేసి బతికేటోళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు కాకరకాయతో పాటు సొరకాయ కూడా పెడితే లాభాలు అన్నారు. మరి ఆ సొరకాయ పెట్టడం జరిగిందా మీరు? సోరకాయ బీరకాయ అయినా ఈ బీరకాయ సుధా దీని మీద వంచిన పడుతుంది. సోరకాయ అంటే గెట్ల పొన సుధా పెడితే ఇప్పుడు పెద్ద పెద్ద దట్టాలు ఉన్న కాడ పెడితే వట్టికనే దట్టాల మీద పడితే అవి తెంపలేక అదైంది. మనం వదిలేసినాం వారి ఒక దగ్గర ట్రాక్టర్ లోడ్ అవసరం వట్టికనే వదిలేసినాం. మనం దట్టకి ఇక్కడ నుంచి అక్కడ దాకా పెడితే ఏమున్నది, ఎవరు కొంత అమ్మితే 5 రూపాయలు కూడా అంటారు. ఇక వీటికి ఏంది ఇచ్చాడు మోసలు అనే దాని మీదనే వదిలేసినాం ఒకప్పుడు. ఇప్పుడు పెడితే నా మంచిగా ఉంటది, చేసుకుంటే ఏదైనా బాగానే ఉంటది. కానీ చేయాలి, మనం చేయక అయ్యో పోయిందని అంటే ఏమున్నది. అంటే ఇంకా ఈ పెరడులో ఇంకా అంతర పంటలు ఏ విధంగా వేస్తారు? ఇప్పుడు చెవుక పువ్వులు అయినట్టు పేడు అయిపోయినాక ఎండాకాలం గుచ్చికాయ సుధా వేసుకోవచ్చు. గుచ్చికాయ వేసుకొని సుధా మనం నీళ్లు కడుకుంటే ఎండాకాలం దిగుబడి వస్తుంది. ఇక ఎంతో కష్టపడ్డా మనం మనకు ఉంటది. పెరడు ఉన్నప్పుడు ఎటువంటి పంటలు వేసుకోవాలి? ఇక పెరడు ఉన్నప్పుడు వేసేది ఏమున్నది, మనం బీర అయినా పెట్టుకోవచ్చు, ఇదే కాకరైనా పెట్టుకోవచ్చు. ఆ సార్లలో దానికి మనం తీగ బారాలను అనుకుంటే ఇక పెరడు లేచినాక అనుకుంటే ఎండాకాలంలో ఏం చేస్తాం అనుకుంటే ఇప్పుడు 2 నెలల వరకు అయిపోతుంది. 2 నెలలకు అయిపోతే మనకు ఇల్లు అనుకుంటే పున్న వరకు మళ్ళీ ఏది పెట్టుకున్నా దోశ పెట్టుకున్న వస్తుంది, కర్జుబ పెట్టుకున్న వస్తుంది, పుచ్చ పెట్టుకున్న వస్తుంది, ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే ముఖ్యంగా ఈ పెరడులో మరి మగసాళ్లను ఆడసాళ్ల కంటే ముందుగా కోసివేయడం జరుగుతుంది. అది ఎన్ని రోజుల ముందు కోసేస్తారు? ఇక మనం దాని దిగుబడితో అవసరం లేదు అనుకుంటే ఇది కంకి బరక అయిందంటే దాన్ని తీసి పడేయవచ్చింది. ఈ కంకి బరక అయిందంటే దాన్ని ఇంకా 20 రోజుల ముందు తీసేవచ్చు. 20 రోజుల ముందు తీసేసేందుకు ఇది కోసేలాగా మళ్ళీ చెట్టు పెరుగుతూనే ఉంటది. దీని మీద ఆ నిలబడి ఆ కంకులో మనం బయట ఇడ్చుకొని కర్ర మీద నీళ్ళ మీద ఇడ్చుకొని బయట మోసుకుంటే తీగలు దాని మీద మారుతాయి. కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు కదా, మరి కంపెనీ వాళ్ళే ఈ మొగ కంకులను కూడా కొంటారా, బయట అమ్ముకోవాలి? మనం ఇక వాళ్ళు వెయ్యి అంటారు. వాళ్ళు ఇప్పుడు కంకి ఎప్పుడైతే మనకు సార్లు వరికేటట్టు తెల్లదన్న గింజలు అయినాయో వాటిని తీసేయరు అంటారు. అంటే మనం ఏం చేస్తామంటే అలా కలవకుండా కల్తీ కాకుండా అది కోసే ముందు అది 4 రోజులు కొత్తనంగా ఈ మోకరం లేకుండా కోసి బయటికి మోసి ఆ కంకులు సుధా లోకల్కు పోతాయి. మనం కోళ్ళ ఫారాలకైనా లోకల్లో అమ్ముకోవచ్చు. అంటే ముఖ్యంగా ఇప్పుడు 1 ఎకరానికి ఎంత పెట్టుబడి అనేటువంటిది వస్తుంది ఈ ఆడమొగ సీడ్? ఆడమొగ సీడ్ పెట్టుబడి ఎంత అంటే ఎంత లేదన్నా ఒక 15,000 దాకా వస్తుంది. 10,000 నుంచి 15,000 దాకా పెట్టుబడి వస్తుంది. ఇక దానికి మనకు 45 నుంచి 50,000, 55 దాకా దిగుబడి వస్తుంది. అంటే ముఖ్యంగా మనకు అన్నదాతలకు ఈ ఆడిమొగ సీడ్ ద్వారా లాభదాయకమే కానీ నష్టం అనేది లేదంటారు. అన్నదాతలకైనా ఈ రైతులకైనా మనకు అన్నిటికీ అవకాశంగా ఉన్నది కాబట్టి మంచి లాభం ఉంటుంది. దాన్ని పెట్టాలనే ఆలోచన ఏమైనా చాలా మా ఊళ్ళో ఇప్పుడు రూపాయికి 3 మంది మన ఊళ్ళో పెట్టడం జరిగింది. ఇక్కడ మేము సుధా పెట్టబట్టి ఇప్పటికి 5-6 సంవత్సరాలు బట్టి పెడతాను. అంటే ముఖ్యంగా మరి అయితే ఈ ఆడిమొగ సీడు వేసుకోవడం ద్వారా ఎటువంటి లాభాలు ఉన్నాయి, ఏ విధంగా వేసుకోవాలి? మొదటి నుంచి ఇప్పటిదాకా వేసుకోవాలనేది అదే ఆడిమొగ సీడ్ ను మనం మొదలు దుక్కి మంచిగా సాగు చేసుకొని దుక్కిని మంచిగా దాన్ని ఒక వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి దుక్కిని కల్పిరేటర్ కొట్టుకొని అప్పుడు ఎడ్ల నాలు ఉండే కానీ ఎడ్ల నాలు లేకున్నాయి కాబట్టి మంచిగా కల్పిరేటర్ కొట్టి దాని దుక్కిని మంచిగా పొదుగు దుక్కి బట్టలు చేసుకొని బోజలు కొట్టి బోజలకు గింజలు నాటి నీళ్లు వదిలిపెడితే ఎకరానికి 4 మనుషులు పడతారు. 4 మనుషులు అంటే ఇప్పుడు వేసడానికి నాడెనక వేయాలంటే ఒకటి పిండి వేయాలి, ఒకటి వేయాలి, చేయాలి. పీసుదంటే ఇక దానికి మనం చేసేది ఏమున్నది, వాళ్ళే తలసించి బీకిస్తారు. లేకపోతే మనం రికా ఉన్నాం మనం బీకిస్తాం, కర్రలు ఎందుకు కష్టం చేయాలి, వచ్చిన అటు ఇటు బీకుతారు అనుకుంటే మనం ఏదో చూసినాం కాబట్టి మన లేబర్ నష్టం చేస్తారనే ఆలోచన ఉన్నప్పుడు మన ఇంటర్నెన్స్ చేసుకోవచ్చు. దానికి ఏం అది లేదు. కూలీలు అటువంటి వాళ్ళకి ఇచ్చే లేబర్ ఛార్జింగ్ కూలు సుధా మనకే కట్టిస్తారు. అవి మేమే బీకిచ్చినవా మేము బీక్కున్నాం మాది కాదంటే ఆ ఎకరానికి 10 మంది పడతారు. ఈ 10 మంది వచ్చిన తల సుంచు తీసి మంచిగా ఇట్లా పొతం చేయండి, మంచిగా పర్వాలేదా అని అంటారు. అంత బలం ఉంటది అన్నట్టు మన మక్కన కర్ర అనేది దాని తలసొంచు మీద వచ్చిన బలం దీనికి వస్తుంది. ముఖ్యంగా ఈ ఆడమొగ సీడ్ ద్వారా లాభాలే గాని నష్టాలు ఏం లేవు. రైతు ఒక 15,000 వరకు పెట్టుబడి పెట్టుకుంటే ఒక 40 నుంచి 50,000 వరకు ఈజీగా ఆర్జించవచ్చు అని అంటున్నారు. ధన్యవాదాలు సార్. సార్ నమస్తే. శ్రోతలు ఇంతవరకు ఆడ మగ మొక్కజొన్న పంట సాగు అలాగే దానిలో అంతర పంటల సాగుతో లాభాలు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గోపాలపురం గ్రామ రైతు ఎం నరసింగరావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటె చిరంజీవి గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. किसान भाइयों गांठ बांध लो, बहुत
बात बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत को जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.